హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ చరణ్ తేజ. మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ప్రజాస్వామ్య సూత్రాల మూల ఆధారానికి సంబంధించిన ఒక కీలకమైన అంశాన్ని పరిశీలించేద్దాం. భావ ప్రకటన స్వేచ్ఛ మరియు దేశద్రోహ చట్టాల అమలు మధ్య సున్నితమైన సమతుల్యత. కార్యకర్తలు, పాత్రికేయులు మరియు వ్యతిరేకించే వారిపై అణచివేత. సో దీని చుట్టూ ఉన్న ఆందోళనలు అన్వేషించేద్దాం. చట్టపరమైన చట్టం మరియు మన సమాజంపై దాని చిక్కులను పరిశీలించేద్దాం. ఇది జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం కాబట్టి ప్రారంభించేద్దాం. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(a). సో ఇందులో పొందుపరచబడిన భావ ప్రకటన స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి మూలస్తంభం. పౌరులు తమ అభిప్రాయాలను వ్యక్తీకరించడానికి, ప్రభుత్వాన్ని విమర్శించడానికి మరియు అధికారాన్ని జవాబుదారీగా ఉంచడానికి ఇది అనుమతిస్తుంది. అయితే ఈ ప్రాథమిక హక్కు దేశద్రోహ చట్టాల అమలు ద్వారా ముఖ్యంగా కార్యకర్తలు, పాత్రికేయులు మరియు వ్యతిరేకించే వారికి సంబంధించిన కేసులలో ఎక్కువగా సవాలు చేయబడుతుంది. సో వలస రాజ్యాల కాలం నుండి వారసత్వంగా వచ్చిన దేశద్రోహాల చట్టాలు ప్రభుత్వంపై హింస లేదా ద్వేషాన్ని ప్రేరేపించే ప్రసంగాన్ని నేరంగా పరిగణిస్తాయి. ఈ చట్టాలు మొదట జాతీయ భద్రతను కాపాడడానికి ఉద్దేశించినప్పటికీ వాటి విస్తృత వ్యాఖ్యానం మరియు దుర్వినియోగానికి అవకాశం గురించి విమర్శించబడ్డాయి. ఇటీవల సంవత్సరాల్లో భిన్నాభిప్రాయాలను వ్యక్తీకరించే, ప్రభుత్వ విధానాలను విమర్శించే లేదా సున్నితమైన సమస్యలపై నివేదించే వ్యక్తులపై దేశద్రోహ ఆరోపణలు దాఖలు చేయబడిన ఆందోళనకరమైన ధోరణిని మనం చూసాం. సో అట్టడుగు వర్గాలకు వాదించే కార్యకర్తలు, అవినీతిని బహిర్గతం చేసే పాత్రికేయులు మరియు ప్రబలమైన కథనాలను సవాలు చేసే విద్యావేత్తలు చట్టపరమైన చర్యను ఎదుర్కొన్నారు. ఈ చర్యలు యథాతథ స్థితిని సవాలు చేసే స్వరాలను అణచివేయడానికి ఉద్దేశించిన భిన్నాభిప్రాయాలను, సో వాటిపై అణచివేతను సూచిస్తాయని విమర్శకులు వాదిస్తున్నారు. దేశద్రోహ చట్టాల విస్తృత వ్యాఖ్యానం భయాన్ని కలిగిస్తుందని, వ్యక్తులు తమ భావ ప్రకటన స్వేచ్ఛను ఉపయోగించకుండా నిరుత్సాహపరుస్తుందని వాళ్ళు వాదిస్తున్నారు. శాంతియుత భిన్నాభిప్రాయాలపై దేశద్రోహ చట్టాల ఉపయోగం ప్రజాస్వామ్య సూత్రాలు మరియు అంతర్జాతీయ మానవ హక్కుల ప్రమాణాలకు విరుద్ధమని కూడా వాళ్ళు వాదిస్తున్నారు. అధికారాన్ని జవాబుదారీగా ఉంచడానికి మరియు పారదర్శకతను నిర్ధారించడానికి ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు అవసరమని వాళ్ళు పేర్కొంటున్నారు. సో దేశద్రోహ చట్టాలకు చట్టపరమైన సవాళ్లు ప్రాథమిక హక్కులతో జాతీయ భద్రతను సమతుల్యం చేయడం యొక్క సంక్లిష్టతలను హైలైట్ చేశాయి. ప్రజాశాంతిని కాపాడవలసిన అవసరాన్ని గుర్తిస్తూనే భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడడం యొక్క ప్రాముఖ్యతను సుప్రీంకోర్టు పదే పదే నొక్కి చెప్పింది. అయితే ఈ మార్గదర్శకాల అమలు స్థిరంగా లేదు. ఇది ఏకపక్ష అరెస్టులు మరియు సరైన ఆధారాలు లేని నేరారోపణల గురించి ఆందోళనలను దారితీసింది. ఈ సమస్యలపై నివేదించడంలో మీడియా పాత్ర కూడా కీలకం. కొన్ని మీడియా సంస్థలు కేసులను సంచలనం చేయడం మరియు భిన్నాభిప్రాయాలను దేశ వ్యతిరేకమని చిత్రీకరించడం ద్వారా భయాన్ని కలిగించే వాతావరణానికి దోహదం చేశాయని విమర్శకులు వాదిస్తున్నారు. సో ఈ చర్యల ప్రభావం వ్యక్తిగత కేసులకు మించి విస్తరించింది. ఇది భయం మరియు స్వీయ సెన్సార్షిప్ వాతావరణాన్ని సృష్టిస్తుంది. వ్యక్తులు తమ అభిప్రాయాలను వ్యక్తీకరించకుండా మరియు ప్రజా చర్చలో పాల్గొనకుండా నిరుత్సాహపరుస్తుంది. ఇది ప్రజాస్వామ్య భాగస్వామ్యం మరియు పౌర నిశ్చితార్థంపై హానికరమైన ప్రభావాన్ని చూపుతుంది. ప్రాథమిక హక్కులను రక్షించడంలో న్యాయ వ్యవస్థ పాత్ర గురించి కూడా ఈ చర్చ ప్రశ్నలను లేవనెత్తుతుంది. కొన్నిసార్లు న్యాయ వ్యవస్థలు, న్యాయస్థానాలు భావ ప్రకటన స్వేచ్ఛను తగినంతగా కాపాడడంలో విఫలమయ్యాయని, బెయిల్ మంజూరు చేయడంలో ఆలస్యం మరియు బలహీనమైన ఆధారాలపై నేరారోపణలను సమర్థించడం వంటి ఇలాంటివి జరిగాయని విమర్శకులు వాదిస్తున్నారు. సో భావ ప్రకటన స్వేచ్ఛ సంపూర్ణమైనది కాదని గుర్తించడం ముఖ్యం. సో విద్వేషపూరితమైన ప్రసంగం మరియు హింసకు ప్రేరేపించడం మరియు చట్టబద్ధమైన ఆందోళనలు ఉన్నాయని. సో అయితే ఈ ఆందోళనలు రాజ్యాంగం మరియు చట్టపాలన చట్టంలో పరిష్కరించాలి.
జాతీయ భద్రత మరియు ప్రాథమిక హక్కులను రక్షించే సూక్ష్మమైన విధానం పరిష్కారం కనుగొనడానికి అవసరం. ఇది బహిరంగ సంభాషణ, స్వాతంత్ర పాత్రికేయం మరియు బలహీనమైన పౌర సమాజానికి నిబద్ధత కూడా అవసరం. సో చివరికి భావ ప్రకటన స్వేచ్ఛ మరియు దేశద్రోహ చట్టాల చుట్టూ ఉన్న చర్చ వేగంగా మారుతున్న సమాజంలో ప్రజాస్వామ్య సూత్రాలను సమర్థించడానికి కొనసాగుతున్న పోరాటాన్ని నొక్కి చెబుతుంది. భిన్నాభిప్రాయాలు వ్యక్తీకరించే వారితో సహా అందరూ పౌరుల హక్కులను రక్షించడానికి ఇది నిబద్ధతను కోరుతుంది. సో ఇది సంక్లిష్టమైన మరియు అత్యంత సున్నితమైన సమస్య మరియు విభిన్న దృక్కోణాలతో పాల్గొనమని మీ అందరినీ మీ సొంత సమాచారంతో ఆధారంగా అభిప్రాయాలను రూపొందించుకోవాలని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. ఈ చర్చపై మీ ఆలోచనలు ఏంటి కింద కమెంట్స్లో చెప్పండి. ముఖ్యమైన సమస్యల యొక్క లోతైన విశ్లేషణల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోవద్దు. ఇప్పటిదాకా చూసినందుకు ధన్యవాదాలు. తదుపరి వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు నేను మీ చరణ్ తేజ.